మొన్న జూలై 12వ తేదీ అమెరికాలో అద్భుతం జరిగిందండి. మనలో చాలా తక్కువ మందికి తెలుసు. ఆ అద్భుతం ఏమిటో తెలుసునండి. టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్లో ఉన్నటువంటి ఎలెన్ అనేటటువంటి ఒక ప్రాంతం, అందులో క్యూటెక్స్ ఈవెంట్ సెంటర్ అని ఒక కేంద్రం ఉందండి, స్టేడియం లాంటిది. అందులో 10,000 మందితో భగవద్గీత పారాయణ చేయించారు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. అమెరికా లాంటి దేశంలో 10,000 మంది, అందులో కూడా 3,000 మంది భగవద్గీత కంఠస్థం చేసి పారాయణ చేసినటువంటి వాళ్ళు, 3 ఏళ్ల వయసున్నటువంటి బిడ్డతో మొదలుపెట్టి 85 ఏళ్ల వయసున్నటువంటి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా 14 దేశాల నుండి ఆ పారాయణలో పాల్గొన్నారండి. ఒక విదేశంలో ఇంత పెద్ద కార్యక్రమం మనం అసలు ఊహించగలమా అండి? కానీ జరిగింది. ఇలాంటి కార్యక్రమాల గురించి మనం చర్చించుకోవాలి. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు 2015వ సంవత్సరం నుండి ఎస్జిఎస్ గీతా ఫౌండేషన్ తరపున ఈ విధమైనటువంటి అద్భుత కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు. ఉచితంగా భగవద్గీత నేర్పించి ఆన్లైన్ ఆఫ్లైన్ మార్గాల ద్వారా, ఆ తర్వాత పరీక్షలు తీసుకుని గోల్డ్ మెడల్ ఇచ్చి మొత్తం అంతా కూడా ఉచితం. ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించి ఇప్పటిదాకా దగ్గర 20,000 మంది తయారయ్యారు దత్తపీఠం తరపునే, ఎస్జిఎస్ గీతా ఫౌండేషను తరపునే. అందులో తయారైన వాళ్లే ఈ పారాయణ చేశారండి. ఎంతో అద్భుతం. టెక్సాస్ గవర్నర్ కూడా ఆ కార్యక్రమాన్ని చూసి అబ్బురపడ్డాడంటే ఆ కార్యక్రమం ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఇలాంటి కార్యక్రమాలని మనం ప్రోత్సహించాలి. స్వామీజీ 1,00,000 మందితో అలాంటి కార్యక్రమాలు చేయాలి విశ్వశాంతి కోసము అని చెప్పేసి సంకల్పించారు. భవిష్యత్తులో ఆ కార్యక్రమం కూడా జరగాలి అని చెప్పేసి మనం కోరుకుందాం. భగవద్గీత విశ్వవ్యాప్తం అవుతోంది, సనాతన ధర్మం విశ్వవ్యాప్తం అవుతోంది. ప్రపంచం అంతా అంగీకరించేటటువంటి ఏకైక గ్రంథం భగవద్గీత. దృష్టిలో పెట్టుకోండి.